హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి లాస్ట్ డే వచ్చేసరికి ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో కూడా తెలుసుకుందాం. ఓవరాల్గా అన్ని అన్అఫిషియల్ పోల్స్లో కూడా నబీలే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. నబీల్కి ఓటింగ్ కూడా బాగా జరుగుతూ ఉంది. వీక్ స్టార్టింగ్లో 3rd ప్లేస్లో ఉన్న మణికంఠ వీకెండింగ్ వచ్చేసరికి 3rd ప్లేస్కి అయితే వచ్చేసాడు. మణికంఠకి నిన్నటి ఎపిసోడ్తో ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక 2nd ప్లేస్లో ఉన్న ప్రేరణ అయితే 3rd ప్లేస్కి రావడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ వీరిద్దరికి ఒకే ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక 4th ప్లేస్లో అయితే ఆదిత్య ఓం ఉన్నాడు. 5th ప్లేస్లో అయితే పృథ్వీ ఉన్నాడు. ఇక లీస్ట్ ఓటింగ్తో ఎలిమినేషన్ జోన్లో అయితే సోనియా ఉంది. ఇవైతే కేవలం అన్అఫిషియల్ పోల్స్ మాత్రమే. ఇక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫిషియల్ పోల్స్లో అయితే ప్రేరణ టాప్ 1 ప్లేస్లో ఉంది. 2nd ప్లేస్లో అయితే నబీల్ ఉన్నాడు. సో నబీల్కి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. నెక్స్ట్ 3rd ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు. సో అఫిషియల్గా టాప్ 3 ప్లేసెస్లో ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు పక్కా సేఫ్ జోన్లో ఉన్నట్టే. 4th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నారు. నెక్స్ట్ 5th ప్లేస్లో పృథ్వీ ఉండగా 6th ప్లేస్లో అంటే లీస్ట్ ప్లేస్లో సోనియా ఉంది. సో అఫీషియల్గా కూడా సోనియా లీస్ట్ ఓటింగ్తో లాస్ట్ ప్లేస్లోనే ఉంది. అంటే సోనియాని ఎలిమినేట్ చేయడానికి నిఖిల్ ఫ్యాన్స్ అయితే సోనియాకి ఓట్ చేయలేదని క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీక్ క్లాన్స్కి అయితే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఎవరి దగ్గర అయితే గోల్డెన్ బ్యాండ్ ఉంటుందో వాళ్ళైతే ఒకరితో స్వాప్ అవ్వచ్చు. అది మణికంఠ దగ్గర ఉంది కాబట్టి తనైతే కాంతారా టీంలో ఉన్న ఆదిత్య ఓంతో స్వాప్ అవ్వడం జరిగింది. ఈ వీక్ మీ సపోర్ట్ ఎవరికి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.